దేవునికి స్తోత్రాలు. వర్తమానంలోకి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. ఈ 3 గంటల ప్రాంగణములో దూతలు సంచారం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడిన గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండును. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. చాలు. ఆయన ఇక్కడ ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. మరణమును గెలిచి లేచి ఉన్నాడు. సమాధిని జయించి లెగిచి ఉన్నాడు. ఆయన రాళ్ళలో లేడు, బండలో లేడు, సమాధిలో లేడు. ఆయన లెగిచి ఉన్నాడు. క్రీస్తు పునరుద్ధానుడుగా లెగిచి ఉన్నాడు. సజీవునిగా లెగిచి ఉన్నాడు. మృత్యుంజయుడిగా లెగిచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేదు. ఇదో ఖాళీ సమాధి. నీ ప్రభువు లెగిచి ఉన్నాడు. ఈ రాజు లెగిచి ఉన్నాడు. ఈ తండ్రి లెగిచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన లెగిచి ఉన్నాడు. మృత్యుంజయుడుగా, పునరుద్ధానుడుగా ఆయన లెగిచి ఉన్నారు. హల్లెలూయా. పునరుద్ధానము అంటేనే తిరిగి లెగవడం. ఒకసారి మీరు చెప్తారా? తిరిగి లెగవడం అని. పునరుద్ధానం అనగా మరల ఉద్భవించడము, మరల ఆవిర్భవించడము, మరల తిరిగి లెగవడము అన్నటువంటి అర్థము వస్తుంది ఆ మాటకి. అయితే క్రీస్తు ఏమయ్యాడట? పునరుద్ధానుడుగా లెగిచి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేరు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన బండలో లేరు, సమాధిలో లేరు. మరణము ఆయన్ని ఆపలేకపోయింది. నా క్రీస్తు ప్రభుల వారు లెగిచి నిలబడిపోయారట. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. పునరుద్ధానం అంటే ఏమిటి? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? పునరుద్ధానం అంటే ఏమిటండి? అయితే మన ప్రభు పునరుద్ధానుడు అయ్యాడా లేదా? ఆయన తిరిగి లెగిచ్చారు కదండి. పునరుద్ధానుడై తిరిగి లెగిచ్చినాడట. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఏ బండ ఆయన ఆపలేకపోయింది. ఎటువంటి ముద్రలు ఆయన్ని ఆపలేకపోయింది. ఎటువంటి రాతి బండలు ఆయన్ని ఆపలేకపోయినాయి. సమాధి ఆయన్ని ఆపలేకపోయిందట. బండ రాయిని తొలిపించి ముద్ర వేసేశారు. కావలి వారు ఆయన్ని ఆపలేకపోయారు. ఎటువంటి ముద్రలు ఆయన్ని ఆపలేకపోయాయి. ప్రభువుకు స్తోత్రము కలుగునుగా. నీ రాజు లెగిచి ఉన్నాడు. ఇక ఆలస్యము మనము లెగవడమే. మన జీవితంలో కొన్ని బండలు పెట్టబడి ఉన్నాయి. మన జీవితంలో కొన్ని అడ్డుబండలు పెట్టబడి ఉన్నాయి. మనం లెగవకుండా, మన జీవితము పునరుద్ధరించబడకుండా, ఈ రోజున ఈ వాక్యము ద్వారా దేవుడు మన జీవితంలో ప్రభువు ఎలాగైతే పునరుద్ధానుడై తిరిగి లెగిచి ఉన్నాడో అలాగున మనము కూడా పునరుద్ధరించబడాలా. మన జీవితాలు పునరుద్ధరించబడాలా. హల్లెలూయా. పునరుద్ధానం అంటే ఏమిటి చెప్పాను? తిరిగి లెగవడం. అర్థమవుతుందా? మన జీవితంలో చాలా విషయాల్లో మనం పడిపోవచ్చు. చాలా సమస్యలు మనల్ని కృంగుదల తీసుకురావచ్చు. ఓటమి మనల్ని పడద్రోయచ్చు. ఎన్నో బండ లాంటి సమస్యలు
మనల్ని లెగవనివ్వకుండా, అభివృద్ధి చెందనివ్వకుండా, వృద్ధిలోనికి రానివ్వకుండా, ఫలింపబడనివ్వకుండా ఎన్నో సమస్యలు, బండ లాంటి సమస్యలు ఆపివేసి ఉండొచ్చు. అయితే మరణం అనే బండ క్రీస్తుని ఆపలేకపోయిందట. ఆయన తిరిగి లేచాడు. ఈ పునరుత్థాన ప్రార్థనలో నేను ఒకటే ప్రభుని అడిగా, మాతో మీరు మాట్లాడండి, కానీ మీరు మాట్లాడే మాట ఎలా ఉండాలంటే, మేము పునరుత్థానముతో తిరిగి లెగవాలా, మా భక్తి పునరుద్ధరించబడాలా, మా జీవితాలు పునరుద్ధరించబడాలా. పండలాగా సమాధి మూత వేయబడి ఉన్నాయి ప్రభా, మా జీవితాలు సమస్యలనే పండలో మూత వేయబడిపోయి ఉన్నాము మేము. కరువు అనే పండలో మూత వేయబడి ఉండిపోయాం మేము. సమస్యలనే పండలో ఆ సమాధిలో పెట్టబడిన వారిగా ఉండిపోయాం ప్రభా. మేము ఆ కరువులోంచి బయటికి వెళ్ళగాల, సమస్యలోంచి బయటికి వెళ్ళగాల, మేము దీనిలోంచి బయటికి రావాలి ప్రభా. హల్లెలూయా అని నేను ప్రభుని అడిగాను. అయితే ఈ సందర్భం ద్వారా ఇద్దరు స్త్రీలు బయలుదేరి ఉదయం కాలమే, ఇంకా తెల్లవారి కాలేదట. మనం ఎలాగా తెల్లవారికి మునిపే ప్రార్థనలో కూర్చొని ఉన్నామో, వారు కూడా అలాగే తెల్లవారికి మునిపే సమాధి వద్దకు వెళ్ళారట. స్త్రీలు సామాన్యంగా చీకటి సమయంలో సమాధుల వద్దకు వెళ్తారా? వెళ్ళే ధైర్యం చేయగలరా? చేయలేరు. కానీ ఇద్దరు స్త్రీలట యేసు మీద ఉన్నటువంటి ప్రేమ వారిని ఆయన వద్దకు నడిపించిందట. ఇద్దరు ఆయన వద్దకు వెళ్ళారట. వెళ్తూ ఉండగానే వెళ్ళారట. అక్కడి దాకా వెళ్ళగానే ఇంతకు ముందు రోజు వచ్చి చూసినప్పుడేమో సమాధి దగ్గర రాయి వేసి అడ్డుగా మోయబడింది. ఎప్పుడైతే ఉదయకాలం ముందు తెల్లవారుజామునే వెళ్ళిపోయారో, తెల్లవారికి మునిపే వెళ్ళిపోగానే ఆ సమాధి రాయి దొరలింపబడి ఉన్నదట. ముద్ర యేసుని ఆపలేకపోయింది. కావలి వారు ఉన్నారంట, కానీ ఆ దైవశుద్ధుని ఆ కావలి వారు ఆపలేకపోయారట. ముద్ర ఆపలేకపోయిందట. మీరు వెళ్ళి చూడగానే రాయి ఏమైంది? దొరలించబడి. అరే బండరాయి ఎవరు దొరిలించారు అని చూడగానే పక్కనే దొరిలించబడి ఆ బండ మీద దూత కూర్చొని ఉందంట. ఆ దూతను చూడగానే స్త్రీలు, మరి సమాధి కదండి అది, సమాధి పైగా తెల్లవారలేదు, చీకటిగా ఉంది. ఆ టైంలో తెల్లగా మెరిసిపోయి దూత కనపడింది అనుకో, గుండె ఏమైపోద్ది? చల్లు అనిపోద్ది కదా. అలాగే వారు కూడా భయపడిపోతున్నారంట. భయపడిపోతుంటే దూత అంటా ఉందట, మీరు భయపడద్దు, మీరు వెతుకుచున్నది క్రీస్తు అని నాకు తెలుసు. మీరు వెతుకుచున్నది ఎవరిని? క్రీస్తు అని నాకు తెలుసు. ఆయన లెగిచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లెగిచి ఉన్నాడు అని దూత వారికి సెలవిచ్చి మాట, ఇదిగో మీరు వెళ్ళండి, గలిలయ ప్రాంతానికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని ఎదుర్కోబోతున్నాడు, ఆయన లెగిచిపోయాడు, ఇక్కడ లేడు అని వార్త వినిపించిందట. హల్లెలూయా, ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. మన రాజు లెగిచి ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మన దేవుడు లెగిచి ఉన్నాడు, సమాధిలో లేడు ఆయన. అయితే మనము కూడా ఈ పునరుత్థాన ఆరాధన నుంచి మన జీవితాలు, మన ఆత్మీయ స్థితి కూడా ఎలాగుండాలంటే తిరిగి లెగించిన విధముగా ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము పునరుద్ధరించబడాలా అంటే మనము తిరిగి లెగవాలా, మన ఆర్థిక సమస్యలు తిరిగి లెగవాలా, మన ఆత్మీయత తిరిగి లెగవాలా. ఏమా ముందులో బాగా ఆత్మ పొందుకునే వాళ్ళం, ఇప్పుడు ఏమవుతున్నాం? పొందుకోలేకపోతున్నాం కదా. అంటే ఇప్పుడు ఈ పునరుత్థాన ఆరాధనలో మనం ఏమనుకోవాలా? మరలా ఆత్మలో నేను పునరుద్ధరించబడాలా అంటే ఆత్మ అభిషేకాన్ని నేను మరలా తిరిగి పొందుకోవాలి. హల్లెలూయా. ఇంతకు ముందు వాక్యాన్ని బాగా పాటించేదాన్ని, వాక్యం చొప్పు నడుచుకునేదాన్ని. ఈ మధ్య కాలంలో అది లేదు ప్రభా. కొన్ని సమస్యలు వచ్చి నన్ను నీకు దూరం చేసినాయి. ఆరాధన చేయనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, వాక్యం చదవనివ్వకుండా, కొన్ని బండ లాంటి సమస్యలు వచ్చి, సమాధి లాంటి సమస్యలు వచ్చి నన్ను మూత వేసేస్తున్నాయి. నన్ను నీ వద్దకు చేరనివ్వకుండా నన్ను బంధించేసి ప్రభా. కానీ ఈ పునరుత్థాన ఆరాధనలో నేనేమవ్వాలి? తిరిగి లెగవాలి. నేను పునరుద్ధరించబడాలి. నీ ఆత్మీయత పునరుద్ధరించబడాలి. నేను పునరుద్ధానమును చూడాలి.
పునరుద్ధానం అంటే తిరిగి లెగవడము, తిరిగి మరలా పొందుకోవడము, తిరిగి మరలా ఆవిర్భవించడం అన్నమాట పునరుద్ధానముకు అర్థమును తీసుకొస్తుంది. అర్థమైందా? మన జీవితంలో ఏమేమైతే ఆగిపోయినాయో అవన్నీ ఈ పునరుద్ధానపు ఆరాధన ద్వారా తిరిగి లెగుచునుగాక. ఆగిపోయిన ప్రతిదీ తిరిగి లెగుచునుగాక. ఆగిపోయిన ప్రతిదీ, బంధించబడిన ప్రతిదీ తిరిగి లెగుచునుగాక. హల్లెలూయా. కొంతమందికి ధనం ఆగిపోయిందేమో, రావాల్సిన ధనం, ఆ ధనము పునరుద్ధరించబడినగాక. కొంతమంది భక్తిలో, ఆత్మీయతలో బంధించబడిపోయారేమో, ఆత్మీయతలో పునరుద్ధానం మనం చూచుదుముగాక. హల్లెలూయా. అర్థమైంది ఇక్కడి వరకు? ఆగిపోయిన ప్రతిదీ, బంధించబడిన ప్రతిదీ పునరుద్ధానమే తిరిగి లగాలి. మరలా దాన్ని మనం పొందుకోవాలా. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది ఆశపడుతున్నారు నా జీవితంలో పునరుద్ధానం కావాలి? పునరుద్ధానం అంటే ఏమిటి? ఆశీర్వాదం ఆగిపోయిందా? అయిపోయింది కదా. అదేమవ్వాలి? తిరిగి మళ్ళా నా దగ్గరికి రావాలి అంటే పునరుద్ధానం జరగాలి. హల్లెలూయా. ఇంతకు ముందు బాగా దేవుడితో నేను కనెక్ట్ అయి ఉండేదాన్ని, ఇప్పుడు చేయలేకపోతున్నా కదా. ఆగిపోయిందా? ఇప్పుడు మరి అదేమవ్వాలి? మళ్ళా తిరిగి రావాలి అంటే పునరుద్ధానం జరగాలి. పునరుద్ధానం అవ్వాలి. నా భక్తి పునరుద్ధరించబడాలి. నా సమస్యలు పునరుద్ధరించబడాలి. నా యొక్క ఆత్మీయ స్థితి పునరుద్ధరించబడాలి. ఆమేనంటారండి. సమస్యలు పునరుద్ధరించబడాలంటే సమస్యలు మళ్ళీ తిరిగి రావాలా? ఏమండి, అనారోగ్యం మళ్ళీ తిరిగి రావాలా? యేసు రక్తం చేయం. అందుకే ఏమంటున్నాడు విని చెప్పండి. ఆమేనని దేవుడు అసలే 3 గంటల ప్రాంగణం ఇది. 3 గంటలకు దేవుడు దూతలు ఆమేనని పెట్టేసి నేను సంతకం దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోయాను, దేవుడు ఆమేనని పెట్టాడు అనుకో, అయ్యే వచ్చేది. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో ఆయన కృప పునరుద్ధరించబడునుగాక. హల్లెలూయా. పునరుద్ధానం జరగాలంటే దేవుడు ఒక 3 సూత్రాలు చెప్పాడు. ఆ 3 సూత్రాలు పాటించామనుకోండి మన జీవితంలో పునరుద్ధానం జరిగిపోతుంది. ఆగిపోయిన ప్రతిదీ పునరుద్ధరించబడింది. ఓకే. ఆగిన భక్తి పునరుద్ధానం జరిగింది. ఆగిపోయిన ఆర్థికం పునరుద్ధరించబడింది. ఆగిపోయిన సంతోషం మరలా పునరుద్ధరించబడుతుంది. ఆగిపోయిన ఆత్మీయత మరలా పునరుద్ధరించబడుతుంది. ఆగిపోయిన పరిశుద్ధత మరలా పునరుద్ధానం చెందాలి. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. అయితే మన జీవితంలో పునరుద్ధానం జరగాలంటే 3 సూత్రాలు ప్రభు చెప్పాడు. ఎక్కువసేపు నేను మీకు ఇది చేయను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. 3 సూత్రాలు ఉదయ కాలమందు పరిశుద్ధమైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి మనము పాటిస్తే ఖచ్చితంగా జరిగిద్ది. ఈ 3 సూత్రాలు మనం పాటిస్తే గనక మన జీవితంలో మనము పునరుద్ధానమును చూడబోతున్నాము. విశ్వసించిన వారు హల్లెలూయా చెప్తారా? ఈ 3 సూత్రాలు, 3 సూత్రాలు చెప్తా, బుడబుడవే. ఆ 3 పాటించామనుకో, అయ్యా నా జీవితంలో రావాల్సిన ధనం ఆగిపోయింది అయ్యా, ఈ 3 సూత్రాలు పాటించు, పునరుద్ధానం జరుగుతుంది. అయ్యా నా ఇంట్లో ఇంతకు ముందు కలకలలాడే సంతోషం ఉండేది, ఇప్పుడు లేదయ్యా, ఈ 3 సూత్రాలు పాటించు, పునరుద్ధానం జరగబోతుంది. ప్రభువుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నాడు? 3 సూత్రాలు కూడా సిద్ధమేనా? అయితే ప్రభు అన్నాడు, ఏం చెప్పను ప్రభు ఈ పునరుద్ధానం గురించి అంటే, దేవుడు అన్నాడు నీ జీవితంలో పునరుద్ధానం జరగాలంటే 3 సూత్రాలు పాటించాలి. అవి మీకు తెలిసినవే, కాకపోతే ఆచరణలో పెట్టలేదు అంతే. మీకు తెలిసిన సూత్రాలే. విందామా? చూద్దామా? చూడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనములు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రభువుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. అందులోనే 3 సూత్రాలు ఉన్నాయి. అడగాలి, వెతకాలి, తట్టాలి. ఒకసారి నాతో కూడా చెప్పండి. అడగాలి, వెతకాలి, తట్టాలి. అడగండి దేవుణ్ణి.
మొదటి సూత్రం అడగడం, రెండోది వెతకాలి. ఇప్పుడు నా పిన్నిస్ పోయింది, నేనేం చేస్తా? వెతుకుతాం కదా. అలాగా రెండో సూత్రం ఏంటిది? వెతకడం. మూడోది ఏంటిది? తట్టండి. నేను వచ్చా, 3 అయిపోయింది, ప్రార్థన స్టార్ట్ చేయాలమ్మా అని డోర్ కొడుతున్నా చూడు, దాన్ని ఏమంటాం? కొట్టలేదులే, ఉదాహరణకు చెప్తున్నా. అట్లా తట్టాలి. ఈ 3 సూత్రాలు మన జీవితంలో పాటిస్తే క్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచి మహిమని ఎలాగ చూశాడో మన జీవితంలో కూడా పునరుద్ధానం జరిగించి మనము కూడా మహిమను చూడబోతున్నాం. హల్లెలూయా. 3 సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా మన జీవితంలో కూడా పునరుద్ధానంలో ప్రభు జరిగించబోతున్నాడు. మహిమను మనం చూడబోతున్నాం. కోల్పోయిన మహిమ, కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయిన సంపద, కోల్పోయిన దీవెన, కోల్పోయిన అభివృద్ధి, కోల్పోయిన అంత సమస్తము కూడా మరలా మనం తిరిగి చూడబోతున్నాం. యేసు నామములో జరుగునుగా. మొదటి సూత్రము అయితే, మొదటి సూత్రం ఏంటిది? అడుగుడి. చెప్పండి మీరు. అడుగుడి. ఎలా అడగాలయ్యా? ఎలా అడగాలి? ఎలా అడగాలి? ఎవరిని అడగాలి? ఏం అడగాలి? అసలు ఏం అడగాలి? అడగడం ద్వారా నాకు ఆశీర్వాదం వచ్చేంతదా? అడగమంటున్నావు, నేను అడిగితే నేను కోల్పోయిన ఆశీర్వాదం వచ్చేసిందా? అయ్యా, బండ లాంటి సమస్యలు, సమాధి లాంటి సమస్యలు వచ్చి నన్ను సమాధిలో పెట్టేసినట్టుగా ఇక అక్కడి నుంచి అడుగు వేయనివ్వట్లేదు ప్రభు పక్కకి. అలాంటి సమస్యలు తీరుతాయా? అడిగితే తీరుతాయా అంటే తీరుతాయి. కానీ ఎలా అడగాలి అంటే ఆదికాండము 32వ అధ్యాయము 26, 27, 28 వచనములు. ఆదికాండము 32వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. హల్లెలూయా. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నిన్ను వదిలిపెడతానయ్యా. నువ్వు నన్ను ఆశీర్వాదం నాకు ఇస్తానంటే నేను వదిలిపెడతాను ప్రభా. ఎందుకంటే నా జీవితంలో చాలా శోధన ఉందయ్యా. 20 సంవత్సరాలు బానిసగా బతికానయ్యా ప్రభా. ఇప్పటికీ నా మామ నాకు తీసుకొచ్చి ధనం ఇస్తే, దానిలో వచ్చిన భాగం ఇస్తే దీన్ని బతికే జీవితం అయ్యా నాది. ఆస్తి లేదు, ఇంతకు ముందు ఉంది వైభోగం, రాజభోగం నాది ఇంతకు ముందు. యాకోబు అంటున్న మాట, అయినా ఇంతకు ముందు నేను బాగా బతికానయ్యా. ఇంతకు ముందు నేను బానిసత్వం లేదు నాకు, నేను అద్భుతంగా రాజభోగంలో ఉన్నానయ్యా. నేను వల్ల ఒకరి దగ్గర ఒకరి కింద పనిచేసిన తీరలేదు నాకు, అద్భుతంగా రాజభోగంలో ఉన్నాను ప్రభా. కానీ ఈరోజు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒకళ్ళు ఇవ్వాలా నేను తినాలా, ఒకళ్ళు ఇవ్వాలా నేను కూర్చుకోవాలా, ఒకళ్ళ ఆస్తిని ఇవ్వాలా, ఒకళ్ళ మందల మేకల్ని ఇవ్వాలా, వాటిని నేను సమకూర్చుకోవాలా, అది నా ఆస్తిగా నేను స్వీకరించాలా. ఇలా అయిపోయింది ప్రభా. ఒక పక్క చూస్తేనేమో నా అన్న నన్ను చంపడానికి బయలుదేరిపోతున్నాడయ్యా. ఒక పక్కనేమో ప్రాణహాని ప్రభా, ఒక పక్కనేమో కుటుంబాన్ని ఇది చేయలేక, ఆస్తి లేక పరిగెడుతున్నాను ప్రభా, పరిగెడుతున్నాను. కానీ ఈ రాత్రి నేను కలుసుకున్నాను కదా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను వదిలిపెట్టను ప్రభా. నేను నిన్ను వదిలిపెట్టనయ్యా. నన్ను ఆశీర్వదించాల్సిందే రాత్రి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి ప్రభా. ఏమండి, కట్టుకున్న భార్యను అడగట్లేదు ఆశీర్వాదం, పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామను అడగట్లేదు ఆశీర్వాదము. ఎవరిని అడుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు. యెహోవా తండ్రిని అడుగుతున్నాడు. అయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తానయ్యా, నేను అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ఇక్కడి నుంచి నేను కదులుతానయ్యా అని ఆయన పాదాలు పట్టేసుకొని అలాగా విడిచిపెట్టట్లేదంట. ఆయన పాదాలు అలా పట్టేసుకున్నాడంట. అయ్యా నేను వదిలిపెట్టినయ్యా, నువ్వు నన్ను
దీవించాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నేను ఎంతకాలం ఈ గొడ్డు చాకరీ చేయాలి? నాకు మందలు సరిపోదు, ఈ ఆస్తి సరిపోదు, నువ్వు నన్ను విస్తరింప చేయాల్సిందే, నాకు ఆశీర్వాదం కావాల్సిందే ప్రభా, నువ్వు నన్ను దీవించాల్సిందే నాయనా అంటే ఆయన అంటున్నాడు, యాకోబు తెల్లవారిపోతుందయ్యా, నన్ను వదిలిపెట్టు, వెళ్ళిపోతాను నేను, ఇంకోసారి ఎప్పుడైనా ఇస్తాను ఆశీర్వాదం అంటే, లేదు లేదయ్యా, లేదు, ఈ రాత్రి నేను నన్ను ఆశీర్వదించాలయ్యా, ఈ రాత్రి నేను నీ ఆశీర్వాదం చూడాలి ప్రభా, ఈ రాత్రి నన్ను నువ్వు అభిషేకించాలయ్యా, ఈ రాత్రి నువ్వు నన్ను గనపరచాలి ప్రభా, ఈ రాత్రి నువ్వు నన్ను దీవించాలయ్యా. మరుసటి రోజు వస్తానంటే వీల్లేదయ్యా, ఇప్పుడే నువ్వు నన్ను దీవించాలా, ఇంకొకసారి వస్తాయా ప్రభు, వద్దు, నన్ను ఈ రాత్రి దీవించు, నన్ను ఇప్పుడే దీవించు, లేదంటే నేను వదిలిపెట్టనయ్యా అంటుంటే ఏం చేశాడంట అక్కడి ఆయన, ఏం చేశాడంట, తొడగూటి మీద కొట్టాడంట, తొడగూటిని విరగొట్టేశాడంట ప్రభు. విరగొట్టినా వదిలేడా అండి? విడిచిపెట్టరా, అయ్యా నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నీ పాదాలు వదిలిపెట్టనయ్యా, నీ పాదాలు నేను వదిలిపెట్టను రాజా, నేను పంపించునయ్యా, నా దగ్గరికి వచ్చి నిన్ను నేను పంపించును, నువ్వు నన్ను అభిషేకించాల్సిందే, ఆశీర్వదించాల్సిందే, నువ్వు నన్ను దీవించాల్సిందే, నువ్వు నన్ను ఏం చేసినా కానీ వదిలిపెట్టను ప్రభా. హల్లెలూయా. అడుగుతున్నాడు తండ్రిని, పట్టు విడవకుండా అడుగుతున్నాడు, కొట్టినా గద్దించినా చెయ్యన్నా చేదరించినా ఆయన విడవకుండా అడుగుతూనే ఉన్నాడు, అర్థిస్తూనే ఉన్నాడు. ప్రభు నువ్వు నాకు ఇస్తేనే వదిలిపెడతానయ్యా. అరే బాబు తెల్లారిపోతుందిరా నాయన, వదిలిపెట్టను. ఎరగొట్టాడంట గూడు, నడవడానికి అయితే ఇంకా నడవలేడు, కుంటుతూనే బతిలాడుతున్నాడంట, కుంటుకుంటూనే దేవుడు వెనక్కి వెళ్ళిపోతున్నా, కుంటుకుంటూనే వెళ్ళి పట్టుకుంటున్నాడంట. అయ్యా వెళ్ళిపోవద్దు ప్రభా, వెళ్ళిపోవద్దు, నన్ను వెళ్ళిపోవద్దు, దాటి వెళ్ళిపోద్దు ప్రభా. కుంటుతూనే ఉన్నాడంట, కుంటుతా ప్రభా నన్ను దాటి వెళ్ళిపోద్దయ్యా, నువ్వు నన్ను దాటి వెళ్ళిపోవద్దు, నన్ను ఆశీర్వదించాల్సిందే, నువ్వు నన్ను దీవించాల్సిందే నాయన, నువ్వు నన్ను దీవించి రాత్రి వెళ్ళ ప్రభా అంటే, ఆ మాటలకి ఆశ్చర్యపోయి, ఆ భక్తికి ఆశ్చర్యపోయి, కొట్టినా వదలట్లేదురా వీడు, శ్రమ పెట్టినా వదలట్లేదురా వీడు అని చెప్పి దేవుడు అన్నాడు, నీ పేరేమిటి అంటే, అయ్యా యాకోబయ్యా, మోసగాని ప్రభా అంటే, ఇక్కడ నుంచి నువ్వు ఇశ్రాయేలుగా మారబోతున్నావు, అనేక జనములకు ఇదిగో ఆశీర్వాదకరంగా నువ్వు మారబోతున్నావు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఈ ఉదయ కాలమందున, నేను నిన్ను దీవిస్తున్నాను ఈ ఉదయ కాలమందున, అనేక మందుల చేత, పశువుల చేత, దీవెన చేత, ఆశీర్వాదము చేత, ఇదిగో ఈ మొదటి జామున నేను నిన్ను దీవిస్తున్నాను. నీవు ఆశీర్వదించబడబోతున్నావు, నీవు అభివృద్ధి చెందబోతున్నావు, నీవు ఫలించబడబోతున్నావు, నువ్వు శ్రేష్టమైన వాడి నిలబడబోతున్నావు, అనేకమైన వారి ఎదుట నేను గణపరచబోతున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను. తీసుకో ఆశీర్వాదం. Receive in Jesus' mighty name. ఉదయ కాలం నీ పునరుత్థాన పారాజనలో నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. తీసుకో ఆశీర్వాదములు, నా ప్రభు నిన్ను దీవిస్తూ ఉంటాడు. యాకోబా నిన్ను ఆశీర్వదించేస్తున్నాడు, ఇశ్రాయేలుగా మార్చేస్తున్నాడు, మోసగాడి విధానిగా వారి సంతోష జీవితం వద్ద నీకు ఆశీర్వదిస్తున్నాను అని ఆశీర్వదించాక అప్పుడు ఇప్పుడు వెళ్ళయ్యా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించావుగా, నేను అడిగాను పొందుకున్నాను, ఆశీర్వదించావు, ఎగ్జాల్ నాకు అని అప్పుడు కదిలాడంటండి. అడిగామంటే, ప్రభుని అడిగామంటే ఇలా అడగాల. మన జీవితంలో ఆగిపోయినవి చాలా ఉన్నాయి, బంధించబడినవి చాలా ఉన్నాయి, విడుదల పొందాల్సినవి చాలా ఉన్నాయి, విడిపించబడాల్సినవి చాలా ఉన్నాయి, మార్పు రావాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో పునరుద్ధానమును చూడగోరితే ఇలా గడుగు, అయ్యా నిద్ర వచ్చేస్తుంది ప్రభా, అడిగి అరగంట అయింది ప్రార్థన చేసి, గంట అయిపోయింది అయ్యా ప్రార్థన చేసి, 2 గంటలు అవుతుంది, నేను మరలా ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటల కల్లా నేను పనికి వెళ్ళిపోవాలి, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలయ్యా,
నిద్ర వచ్చేస్తుంది అని వెళ్ళి పడుకోబాక, అయ్యా ఇక నడుము నొప్పి వచ్చేస్తుంది అని వెళ్ళి పడుకుని పోతున్నాం. నీరసం వచ్చేస్తుంది అయ్యా అని వెళ్ళి పడుకుని పోతున్నాం. యాకోబా తెల్లవారిపోతుంది, నేను నిన్ను ఇప్పుడు ఆశీర్వదించును, మరలా ఇంకోసారి వస్తాను దగ్గరికి, అప్పుడు ఆశీర్వదిస్తా అన్నాడు. అంటే లేదు ప్రభా, ఇప్పుడే ఆశీర్వదించు, ఇప్పుడే నన్ను దీవించు అని ప్రభు పాదాలు అలాగ పట్టేసుకున్నాడంట. అది మనమైతే మార్చి 23వ తారీఖున దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అప్పుడు దాకా ప్రార్థన చేయమన్నాడు, అప్పుడు దాకా రోజుకు ఒక అరగంట ప్రార్థన చేయమన్నాడు. ఏమండి, ఈ 2026లో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఎండింగ్ లోపు చేసేస్తానన్నాడు. అంతంలోపు, ఈ సంవత్సరం అంతంలోపు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, అది జరిగించేస్తా అన్నాడు అని నిర్లక్ష్యంగా కూర్చుంటాం కదా, కదండి? నిజమేనా? దేవుడు యాకోబుతో మరలా వస్తా, అప్పుడు ఇస్తా, ఇప్పుడే ఇవ్వయ్యా, ఇప్పుడే ఇవ్వు. నీకు వాగ్దానం చేశాడు 2026 నీకు ఇస్తానని. 2026 అంటే ఈ సంవత్సరం అంతా ఉందిగా, ఈ సంవత్సరం అంతా లోపు చూద్దాం అని నిర్లక్ష్యం పెట్టేస్తామేమో నీ ఆశీర్వాదాన్ని, నిర్లక్ష్యం పెట్టేస్తామేమో నీ దీవెన్ని. అడగకుండా ప్రభుని. అందుకే నీ జీవితంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయింది. నీ స్థితి మారక, నీ స్థాయి మారక, ప్రార్థన జీవితంలో ఎదుగుదల లేక సమాధిలో పెట్టబడినట్టుగా పెట్టబడిపోయింది. సమాధిలోంచి లెగిసి వచ్చే స్థితి లేదు, పునరుద్ధానం లేదు, జీవము లేదు. ఎందుకయ్యా జీవితంలో అద్భుతం జరగట్లేదంటే నువ్వు నిర్లక్ష్యంగా విడిచిపెడతలా 2026లో చేస్తానంటే 2026 అంటే ఇది ఇప్పుడు 4వ నెలేగా, ఇంకా 8 నెలలు ఉన్నాయి. నిర్లక్ష్యం చేయట్లేదండి. అయ్యా 4 నెలలు అయిపోయింది, నన్ను దీవించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకొని అడిగిన విధానం ఉందచ్చావా? లేదండి. అయ్యా నీరసం వచ్చేస్తుందయ్యా, నిద్ర వచ్చేస్తుందయ్యా, చేయలేకపోతున్నాను ప్రభా, కూర్చోలేకపోతున్నాను ప్రభా అని నేను పాదాలు వదిలిపెట్టి వెళ్ళిపోతూనే ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం జరగట్లా. కానీ యాకోబు అలా విడిచిపెట్టలే ప్రభుని, అడుగుతూనే ఉన్నాడంట. పునరుద్ధానంలో చూశాడండి జీవితంలో. అప్పుడు దాకా బానిసత్వపు బతుకే, కానీ ఎప్పుడైతే క్రీస్తుతో ఆశీర్వాదాన్ని తీసుకున్నాడో, యెహోవాని పట్టుకొని పాదాలు పట్టుకొని అడిగి పొందుకొని సాధించాడు. అన్నాడు, నువ్వు ఇక యాకోబు కాదు, ఇశ్రాయేలు వికరించి, నువ్వు దీవించబడిన వాడు వికరించి, నువ్వు శపించబడిన వాడు కాదు, నువ్వు శాపం నొందిన వాడు కాదు, నువ్వు ఇశ్రాయేలువి, ఆశీర్వదించబడిన వాడు నువ్వు అన్నటువంటి వాగ్దానంలో యేసు దగ్గర నుంచి పొందుకున్నాడంట. పొందుకున్న దగ్గర నుంచి ఇక బానిసత్వం బతుకులేదు. ఎక్కడ ప్రాంతానికి వెళ్తే, ఏ ఊరు వెళ్తే ఆ ఊరిని సొంతం చేసేసుకునేవాడంట. అప్పుడు నాకు ఆస్తి లేదు, కానీ దీవించాడు కదా మరి దేవుడు, ఆశీర్వదిస్తున్నాడని. దీవించిన తర్వాత నుంచి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం యాకోబు పేరు మీద రాసేస్తున్నాడంట దేవుడు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశాన్ని యాకోబుకి ఇచ్చేస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఏ ఊరంటే ఆ ఊరిని యాకోబు మీద, యాకోబు బిడ్డల పేరు మీద రాసేస్తున్నాడండి ప్రభుల వారు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడిగాడు, అయ్యా నా జీవితంలో మరలా పూర్వ వైభోగం రావాలి ప్రభువా, నా పరిస్థితులు అట్టడిగిపోయినాయి, మరలా నా జీవితము మరలా పూర్వ వైభోగం రావాలి, మరలా పునరుత్థానం జరగాలి ప్రభా. ఆగిపోయిన సంఖ్యలు, ఆగిపోయిన పనులన్నీ తెరవబడాలయ్యా, కట్టబడిన సంఖ్యలన్నీ విప్పబడాలి ప్రభా. నీ శోధనలు జయమును పొందాలి ప్రభా. నా జీవితం ఇలాగే సమాధిలో ఉండడానికి వీల్లేదు, నువ్వు తిరిగి లెగించినట్టుగా నా బ్రతుకు కూడా తిరిగి లెగవాలి ప్రభా. మరలా నేను రైజ్ అప్ అవ్వాలి ప్రభా. నేను మరలా నా జీవితంలో రిజరెక్షన్ చూడాలి ప్రభా, పునరుత్థానమును చూడాలి ప్రభా, దీవెన చూడాలయ్యా, ఆశీర్వాదము చూడాలయ్యా, కృపని చూడాలి ప్రభా, విస్తరణ నేను చూడాలయ్యా, ఆశీర్వదిస్తావా నన్ను అని అడిగాడండి. మళ్ళాగా నిద్ర మొహం వేసుకొని కూర్చోాలా, నీలాగా నాలాగా వదిలేసి పెట్టి వెళ్ళిపోలా. ఇస్తావా ఇవ్వా ప్రభా, నన్ను ఆశీర్వదించాల్సిందే, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. నువ్వు ఎలా అడగాలంటే పునరుత్థానం చూసి ఎలా అడగాలి అంటే, నువ్వు అడిగింది కోల్పోయిందే అడుగుతున్నావు, అవునా? పోగొట్టుకుందే అడుగుతున్నాం ప్రభుని.
అయిపోయిందాన్ని అడుగుతున్నాం ప్రభుని. దేనికి? పునరుత్థానం చేయి ప్రభా, తిరిగి ఇవ్వు ప్రభా అని. నువ్వు ఎలా అడగాలంటే నువ్వు అడిగింది పునరుద్ధానం పొందుకునేలాగా, అంటే తిరిగి పొందుకునేలా ఉండాలి. అలా అడగాలి ప్రభుని. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో పునరుద్ధానాన్ని చూస్తామండి. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ఎలా అడగాలి? తిరిగి పొందుకునేలా అడగాల. అది ఆశీర్వాదమైనా, ధనమైనా, బలమైనా, బలకమైనా, ఏదైనా దేవుణ్ణి అడిగామంటే పొందుకోవాల్సిందే. ఎన్ని గంటలైనా ఉన్నాయి, ఎన్ని రాత్రులైనా అవనే, ఎన్ని రోజులైనా అవనే, ప్రార్థించి 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 నడుములు పడిపోయి అయినా పర్వాలా. యాకోబు తొడగూటిని ప్రభువే విరగొట్టేశాడు, అయినా వదిలిపెట్టలే యాకోబు, అయినా విడిచిపెట్టలే యాకోబు. అదే మన జీవితంలో ఇదిగో కొంచెం ప్రార్థన చేస్తున్నామా, నా దగ్గరకు వచ్చే సహోదరి చెప్పింది, అమ్మా ఈ పూట ప్రార్థన చేశాను, ఈ పూట నాకు మా ఆయనకి తగులు వచ్చేస్తున్నాయి. పిచ్చ కొట్టాడమ్మా నన్ను మా ఆయన, చీపిరి కట్టి ఎదిగిపోయింది, అంత దారుణంగా కొట్టాడు. ఈ యొక్క సాగు దెబ్బలు తినడం కంటే నేను ప్రార్థన చేయడం ఆపేయడం మేలు కదమ్మా, ప్రార్థించడం ఆపేశాను నేను. నీకు తెలుసా, దేవుడే యాకోబు ఈ తొడని ఎరగొట్టాడంట. కుంటుతూ అయ్యా 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 అని చెప్పి కాలు ఈడ్చుకుంటూ వెళ్ళాడంట దేవుడి దగ్గరికి. హల్లెలూయా. నీ భర్త కొట్టింది ఒక చీపిరి కట్టి ఇరిగింది, యాకోబుకు తొడగూటి ఇరిగిపోయింది, అయినా వదల్లా ప్రభుని అడగడం. ఏమండి, చిన్న ప్రార్థన చేశాక చిన్న శ్రమ వచ్చిందనుకో దేవుడిని వదిలిపెట్టేస్తాం మనం అడగడం. ఇంకా అమ్మో ఇది అడుగుతున్నాను కాబట్టి నాకు ఈ శ్రమ వచ్చింది అంటే దేవుడు అడగద్దు అని చెప్తున్నాడేమో అనుకుని వదిలిపెట్టేస్తా ఉంటామండి మనము. కానీ యాకోబయ్యా నువ్వు నన్ను దీవిస్తావా లేదా, ఆశీర్వదిస్తావా లేదా, విరగొట్టినా సరే, నన్ను ఏం చేసినా సరే నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. ప్రభువునకు స్తోత్రం కలుగును గాక. నిజంగా ప్రార్థన చేసిన తర్వాత నుంచి నా కాళ్ళు నొప్పి ఎక్కువైపోయిందమ్మా, ప్రార్థన చేస్తున్న దగ్గర నుంచి నడుము నొప్పి ఎక్కువైపోయింది, ప్రార్థన చేస్తున్న దగ్గర నుంచి ఇంకా నా గాయం ఎక్కువైపోతుంది. సరే శ్రమ పెడుతున్నాడు దేవుడు, ఆశీర్వాదం పొందుకుంటావా లేదా అని, పొందుకుంటావా లేదా అని. యాకోబులా పొందుకో, యాకోబులా పట్టుకో, యాకోబులా అడుగు, తిరిగి మరలా పూర్వ వైభోగం నీ చేతిలో పెట్టేస్తున్నాడు. కొంచెం బిగ్గరగా చెప్పండి ప్రభువులకు. తిరిగి పూర్వ వైభోగాన్ని నీ చేతిలో పెడతాడు, ఆశీర్వాదం నీ చేతిలో పెడతాడు, నీ కొత్త మార్పు నీ చేతిలో పెడతాడు. నీకు ఫలించబడబోతున్నావు, 2 విధములుగా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువునకు స్తోత్రం కలుగును గాక. పునరుత్థానం చూడాలి జీవితంలో, తిరిగి పొందుకోవాలా. నువ్వు అడిగింది యాకోబులు అడుగు, ఇశ్రాయేలు జనాంగం అడిగినట్టు అడగబాక. వాళ్ళు ఏమన్నారు, అయ్యా ఏంటి ప్రభా ఐగుప్తులో ఉన్నప్పుడు కొట్టించుకున్నాం, తిట్టించుకున్నాం, కానీ కడుపు నిండా ఆహారం దొరికింది అయ్యా, మాంసాలు, దోసకాయలు, ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు, ఆ కాయలు, ఈ కాయలు అన్ని గుర్తొస్తున్నాయి ప్రభా, అన్ని గుర్తొస్తున్నాయి ప్రభా. శపించబడిన దానిలోంచి అడగబాక. నువ్వు అడిగేది ఎలా ఉండాలంటే తిరిగి పొందుకునే దానిలా ఉండాలి, ఉన్నది కోల్పోయే విధంగా అడగబాక ప్రభుని. నీ దగ్గర ఉన్న కృప కూడా పోగొట్టుకునేలాగా అడగబాక, పోగొట్టుకున్నది తిరిగి పొందుకునేలా అడుగు ప్రభా. నువ్వు నన్ను ఇస్తావే బాబు ప్రభా, నువ్వు ఇస్తే ఇక్కడి నుంచి కదులుతానయ్యా. నా భర్త మారాలి, ఈ సంవత్సరంలోనే మారాలా, ఈ నెలలోనే మారాలా, ఈ 2 నెలల్లోనే మారాలా. పెట్టుకో, వస్తాయి సమస్యలు వస్తాయి, కొడతాడు దేవుడే కొడతాడు. యాకోబుని కొట్లా తొడగూటిని విరగొట్టేశాడంట. అడుగు, శ్రమలు వచ్చిన పర్వాలా, శ్రమలో కూడా సంతోషాన్ని నా ప్రభు ఏర్పాటు చేసేస్తాడు, పునరుత్థానం ఏర్పాటు చేస్తాడు, పూర్వ వైభోగాన్ని తీసుకొస్తాడు. మరలా నువ్వు నీ భర్త కలిసి సంతోషంగా ప్రభు సన్నిధిలోనికి తిరిగి వచ్చే విధంగా నా ప్రభు చేయగలిగిన దేవుడైనా. గ్లోరీ టు జీసస్. పునరుత్థానంలో పొందుకునేలా అడగండి, కానీ ఉన్నది కోల్పోయే విధంగా అడగబాక. మనం చేసే నీరస పనులకి, మనం మాట్లాడే నిరుత్సాహ మాటలకి దేవుడికి ఏమనిపించింది అంటే, అరే బాబు ఏడికి ఇచ్చే బదులు ఆడికిస్తే ఇంకా బాగా నన్ను కనపడతాడుగా, అంతేనా? ఏమక ఆత్మ ఇచ్చిన, అభిషేకం ఇచ్చిన, అమ్మో నా వల్ల కావట్లేదు, నేను అనుభవించలేకపోతున్నాను, ఏంటో ఇదంతా అని అనుకుని నొప్పులు పడే ఏమకిచ్చే బదులు
అయ్యా నాకు ఇంకా కావాలి ప్రభా, నేను ఇంకా పొందుకోవాలి ప్రభా, ఇంకా నేను గణపరచాలయ్యా అని అనుకుని ఆవిడకి ఇస్తే ఇంకా నన్ను గణపరిచింది కదా. హల్లెలూయా. అయ్యా పనులు ఆశీర్వదించు, బాగుంది ప్రభా పని, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను అని ఏమనుకో ప్రభా, క్షమించయ్యా అనుకుని ఏమొక పనులు ఇవ్వడం కంటే, ఏమని దీవించడం కంటే, ఎన్ని పనులు ఇచ్చినా ప్రార్థన కోసం పనే మానేసే ఈమెను ఆశీర్వదించడం మేలు కదా. హల్లెలూయా. అంతేనండి. ఐగుప్తు నుంచి ఏంటి తీసుకురాకుండా ఉంటే మేలు కదా అని అనిపించి తిండి పెట్టి మరి చంపేశాడు దేవుడు. నువ్వు అడిగేది దేవుడు తిరిగి ఇచ్చేలా అడగాలి, ఉన్నది తిరిగి తీసేసుకొని అడగకూడదు. కొంతమంది రెట మొత్తంతో మరి అది కావాలని చేస్తారా, కావాలని అడుగుతారా? దేవుడు ఆశీర్వదించి బలపరిచి ఆరోగ్యాన్ని ఇస్తే నన్ను తీసేసుకో ప్రభువా, ఆయనకి తెలియదు మరి నేను తీసుకోవడం. నీ ఆధార్ కార్డు మిస్ అయిపోయింది పాపం, అందుకే నేను పైకి తీసుకోవట్లా, అంతేనమ్మా? నన్ను తీసేసుకోని ఆయన ఎడిపోయావు. ఆకాశ మేఘం నుంచి వస్తున్నాడు తీసుకుపోవడానికి. మూర్ఖంగా అడుగుతారో మరి తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో నాకు తెలియదు, కానీ నిద్రపోతున్నవారు హల్లెలూయా చెప్తారా? ఇది రాత్రి కాదండి, పొద్దున్న తెల్లవారుజామున మన ప్రభు లేచిన సమయం ఇది. హల్లెలూయా. నన్ను తీసేసుకో ప్రభువా, ఆయనకు తెలియక ఏమండి ఆధార్ కార్డులో ఆయన రాసుకున్న చిట్టాలు నీ పేరు పోయి నేను తీసుకోకుండా ఇంకా భూమి మీద ఉంచేస్తాడు. మరి దేవుడిచ్చిన ఆశీర్వాదం అది, ఆయుష్. మరి కావాలని అడుగుతారా, ఒళ్ళు ఇదే అడుగుతారు? నాకు అర్థం కాదు. దేవుడిచ్చిన దాన్ని అదే అప్పుడు ఏం చేస్తాడు? ఇజ్రాయేల్ ప్రజలు కనుక కుక్కి చంపేస్తాడు చూడు, అట్లా చేస్తాడు దేవుడు. ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకునే మాదిరిగా అడగబాక, కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకునే విధంగా అడగాలి. హల్లెలూయా. యాకోబులు అడుగుతారా, ఇజ్రాయేల్ ప్రజలను అడుగుతారా? శ్రమ వచ్చినా అడుగుతావా? శ్రమ వచ్చినా అడుగుతావా? శ్రమ వచ్చినా ప్రార్థన చేస్తావా? ఆటంకాలు వచ్చినా ప్రార్థన చేస్తావా? నిద్ర వచ్చినా ప్రార్థన చేస్తావా? 2026లో ఎత్తా అన్నాళ్ళే, ఇంకా 8 నెలలు ఉంది కానీ వదిలేస్తావా? లేదంటే 4వ నెల వచ్చేసింది ప్రభు అని ప్రార్థన చేస్తావా? అనుకుండాలి. రేపు వస్తాను రే బాబు యాకోబు, రేపు వచ్చిస్తాను అంటే నేను ఉండను, ఇవాళ ఇవ్వు అలా అడగాలి ప్రభు. ఆ నిర్లక్ష్యం చూపించాం. అడిగే నిర్లక్ష్యం ఉన్నప్పుడు నేనెందుకు తొందరపడ్డాం? దేవుడు పలు ట్రిక్కులు ఉపయోగిస్తాడు, అది మనకు అర్థమయ్యేమో సాబు. దేవుడు ఏమంటాడు? అమ్మా రేపు వచ్చిస్తానంటే సరే దేవుడు రేపు వచ్చిస్తా అన్నాడుగా, దేవునికి స్తోత్రం అయ్యా. నిలబడబాక మూకురాల్లాగా, అయ్యా రేపు కాదు ఇవ్వాలి నువ్వు. హల్లెలూయా. అరే ఇదేంటి, నేను రేపు వచ్చిస్తానంటే రేపటికి కూడా ఓకే చెప్పింది అంటే లేటుగా ఇచ్చినా పర్వాలేదు, ఏమకి లేటుగా ఇచ్చినా పర్వాలేదు, అయితే ఏమో పేరు చివరిలో రాయండిరా ఇద్దాంలే తర్వాతకి అని దేవుడు వెనక పెట్టేస్తాడట. అర్థమవుతుందా? కాదు ప్రభా, ఈ పూటే నాకు ఇవ్వాలి, నువ్వు ఈ రోజే నన్ను ఆశీర్వదించాలి అన్న ఆతృత నీలో ఉందనుకోండి, నీ ఆతృతను బట్టి యాకోబుని దీవించినట్టుగా నా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. యాకోబు జీవితంలో పునరుద్ధానం జరిగింది. తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత ఘనతగా ఉన్నాడో, మరలా దేవుడు 20 సంవత్సరాల తర్వాత అంత ఘనతనిచ్చాడు. ఎందుకు అంత ఘనతనిచ్చాడంటే ప్రార్థించాడు, పట్టుకున్నాడు, అడిగాడు ప్రభుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి స్తోత్రం అడుగుడి. యాకోబులు అడుగు, కొట్టిన తిట్టిన చీయన్న తూవన్న ఈ పూటే నాకు కావాలి. హల్లెలూయా. నిర్లక్ష్యం చూపించకూడదు. మన ప్రాంతంలో నిర్లక్ష్యం ఉందనుకో, ఆయన ఇంకా లేట్ చేస్తాడంట. వాళ్ళకే లేని తొందర, నాకెందుకు అయ్యా? వాళ్ళకి ఆ తొందర లేదు. 2 రోజుల తర్వాత ఇస్తా అన్నాను, ఓకే అన్నారు. నీకు తొందర లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళివ్వడం అని దోతులతో పంపించిన దీవెన కూడా వెనక్కి తీసేసుకుంటాడంట దేవుడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటి మాట చెప్తారా? అడుగుతారా? శ్రమ వచ్చిన అడుగుతారా? దేవుడికి వచ్చిన అడుగుతారా? నిద్ర మొత్తం వచ్చేసిందని వదిలేసి వెళ్ళబాక. అడిగావంటే అడిగింది పొందుకునేదాకా అడుగు. అడిగావు అంటే అది పునరుత్థానం జరగాలి, అంటే అది తిరిగి రావాలి. అర్థమవుతుందా? అడిగింది తిరిగి రావాలి.
అయ్యా నా భర్త మారు మనసు పొందాలి, వచ్చేదాకా అడుగు, నీరసం పోబాక, నిద్రపోబాక అడుగు. ఈ రాత్రే రావాలి ప్రభా, నువ్వు పట్టుకో ప్రభా. ఏం చేస్తావో తెలియదు నాకు, నువ్వు పట్టుకుంటావు కదా. యాకోబుని ఒక్క రాత్రిలోనే దీవించావంట కదా, ఆశీర్వదించావంట కదా. నా భర్తను కూడా మార్చు. కూర్చో రాత్రి అంతా, ప్రభు పట్టుకునేదాకా అడుగు, ప్రభు కొట్టేదాకా అడుగు, బెరగొట్టేదాకా అడుగు, నలగొట్టేదాకా అడుగు, మార్పునిచ్చేదాకా ప్రభుని అడుగుతూనే ఉండు. హల్లెలూయా. నువ్వు అడిగేది ఎలా ఉండాలంటే తిరిగి పొందుకునేదాకా ఉండాలి. రోజులో 10 నిమిషాలు నా భర్త కోసం ప్రార్థన చేస్తున్నా, ప్రతిరోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా. మరి మిగిలిన సమయం అంతా చేయట్లా. 10 నిమిషాలేగా రోజులో. ఎప్పుడు ఒకరోజు 10 నిమిషాలు, ఒకరోజు 5 నిమిషాలు, ఒకరోజు కుదిరినప్పుడు చేస్తున్నావు. ఇంకా టైం ఉంది అనుకుంటలే అలా భర్త మార్పుకి. ఏమా గట్టిగా పదులు బట్టి గట్టిగా అడగట్లేదు కదా, నన్నేం పట్టుకోవట్లేదు కదా గట్టిగా. నువ్వు దీవించాల్సిందే, నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు మార్చాల్సిందే నా భర్తని అని ఏం పట్టుకోవట్లేదు కదా. మెల్లగా చేస్తుంది, చేద్దాంలే మెల్లగా కార్యం అని ప్రభు ఊరుకుంటాడంట. అడుగు, తిరిగి ఇచ్చేలా అడుగు. ఆశీర్వాదమైన దీవెనైనా ఏదైనా నువ్వు అడిగితే దేవుడు తిరిగి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే మనకు. ప్రభువున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాదిరిగా మనం అడిగామనుకో మన జీవితంలో పునరుత్థానం జరిగింది, పూర్వ వైభోగం తిరిగి వచ్చింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచినట్టుగా మన జీవితంలో ఆశీర్వాదాలు కూడా తిరిగి లెగుస్తాయి. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు తిరిగి లెగవాల వద్దా? జరగాల వద్దా? జరగాలంటే పునరుత్థానం జరగాలి. పునరుత్థానం జరగాలంటే నువ్వేం చేయాలా? మొదటి సూత్రం ఏం చేయాలి? ఇంకొచ్చి గట్టి చెప్తారా? అడుగుడి మీకు ఇవ్వబడును. మొదటి మాట కంప్లీట్ అయింది. అడగండి మీకు ఇస్తాను నేను అని ప్రభు చెప్తున్నాడు. ఈ పూట నుంచి అడిగిన ప్రతి ఒక్కరి పట్ల నా ప్రభు గొప్ప కార్యం జరిగించునుగా. హల్లెలూయా. ఇంకా రెండో మాట చూద్దాం చూడు. మత్తయి సువార్త 7:7-8 మత్తయి సువార్త 7:7-8 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగండి మీకు ఇయ్యబడును. మీకు ఇస్తా. అడుగు నీకు ఇస్తా. యాకోబు అడిగాడు, దేవుడు ఇచ్చాడు. నువ్వు కూడా అడుగు, దేవుడు నీకు కూడా ఇస్తాడు. అడుగు, ఇచ్చేదాకా అడుగు. పిల్లలు అడుగుతారు, నాకు కొనుక్కోవడానికి 10 రూపాయలు కావాలంటారు. అమ్మ రేపు ఇస్తాలే అంటే ఊరుకుంటారండి? ఊరుకుంటారా? ఇచ్చేదాకా కింద పడో మీద పడో కొట్టించుకొని అవసరమైతే 4 దెబ్బలైనా వేయించుకుంటారు. ఇచ్చేదాకా వదిలిపెట్టరు. చూసావా? అలాగా ఇచ్చేదాకా ప్రభుని వదిలిపెట్టబాక. అడిగావా? అడిగింది భర్త మార్పా, కుటుంబం మార్పా, ఇంట్లో ఆశీర్వాదమా, ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల, ఏదైతే అడిగావో 4 దెబ్బలైనా పర్వాలా, దేవుడు వేసినా పర్వాలా, అది అడిగింది మాత్రం పొందుకోవాలి. అలాగడుగు. మొదటి మాట. రెండో మాట ఏంటిది? వెదకుడి మీకు దొరుకుతుంది. ఏం చేయాలి? రెండోది వెదకాలంట. పోయిందమ్మా నా పిన్నీసు, ఎతకండి ఎతకండి కింద. ఎదుగుతాం కదా సూటిగా తేటగా దొరికేదాకా ఎదుగుతాం చూడు. ప్రభు అన్నాడు రెండో మాట, నీ జీవితంలో పునరుద్ధానం జరగాలంటే ఈ రెండో మాట అప్లై అవ్వాలా. వెతుకు నీకు దొరుకుతుంది. ఎలా వెతకాలి? ఏం వెతకాలయ్యా అంటే చూడు, మత్తయి సువార్త 28-1 ఒకసారి చదవద్దాగండి. అందరూ ఒకసారి నా వైపుగా చూడండి. మన రాజు పునరుద్ధానుడై లేచాడండి. నిద్రపోకూడదు. కేకలు పెడతారంట పిల్లలు, కేకలు పెడుతున్నారు పునరుద్ధానుడికి జై హో జై హో జై హో. తిరిగి లెగించాడు నా ప్రభు అని జై గీతములు పాడుతున్నారు. మీరే నిద్రపోతున్నారు, నాకు అర్థం కావట్లా. అదే ఈ టైం పనికి వెళ్ళాలనుకో అమ్మా, వస్తుందా? నిద్ర వస్తుందా? నిద్ర వచ్చిద్దా అంటున్నా నేను. పనికి వెళ్ళాలనుకో, ఇప్పుడు పనికి రమ్మన్నారు నిన్ను, రాత్రి నుంచి మనం లేస్తుందా? పనికి వెళ్ళమన్నారు, రమ్మన్నారు, వచ్చిద్దా అండి? వచ్చినా ఆపేసుకుంటాం కదండి, అంతే కదండి? నిద్ర ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో, ఒప్పుకుందామండి. నిద్ర ఆపేసుకుంటాం. నిద్రపోబాకండి. మా నాన్నగారికి కూడా విన్నపం చేస్తున్నాం, దయచేసి నిద్రపోబాకండి. 1 అరగంట సేపు ప్రభు మాట వినవలసిందిగా మనవి చేస్తున్నాను.
హల్లెలూయా. నిద్ర మొత్తం అందరి నుంచి తొలగును గాక. ఒక పాట పాడుకుందామా? నిద్ర మొత్తం తొలగేదాకా పాడుకుందామండి. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. ఒక పల్లవి ఒక చరణం. పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధాను పునరుద్ధానుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. ఇంకొంచెం గట్టిగా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనులైనా ఉపద్రవమైనా వస్త్రహీనులైనా ఉపద్రవమైనా కరువైనా కష్టమైనా కరువైనా కష్టమైనా ఎసతమో అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. కరువైనా ఖడ్గమైన ఏదైనా ఏం చేద్దాము? నాకు పాట చెప్పండి. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. స్వరమెత్తు. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. ఇంకొకసారి. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎన్ని సూత్రాలు చెప్పుకున్నాం? ఒకటి. ఫస్ట్ మీరు ఆగండి. మొదటి సూత్రం ఏంటిది? ఇటువైపు వాళ్ళు చెప్పండి. మొదటి మాట అడుగుడి. అడుగుదామా? ఎలా అడుగుదాం? తిరిగి పొందుకునేలా అడగాలి. అడిగామంటే నీరసంతో మనం వదిలేసాం అనుకో, అంతకంటే నిర్లక్ష్యంతో ప్రభు వదిలేస్తాడు. అడిగింది తిరిగి పొందుకునేలా అడగాలి. అర్థమైందా ప్రశస్త? అడుగు, నాన్న కోసం అడుగు. మారు మనసు వచ్చేలా అడగాలి. 10 నిమిషాలు అడుగు వదిలేసాం అనుకో, దేవుడు కూడా నిర్లక్ష్యం. ఈయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు ఇవ్వడం? అంతేనా? 5 నిమిషాలు అడిగి పిల్లవాడు 10 రూపాయలు అడిగడికి వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, బయటికి ఏమనుకుంటాం? ఫోన్లు వెళ్ళిపోయాడు అనుకుంటాం. అంతా దేవుడు కూడా అడిగడికి వదిలేసాం 5 నిమిషాలు, ఆ నిర్లక్ష్యంగా వీళ్ళకి ఇద్దాంలే, తర్వాత వచ్చి అడిగినప్పుడు ఇద్దాంలే, బాగా ఏడ్చినప్పుడు ఇద్దాంలే, బాగా తనుకొని గింజుకులాడినప్పుడు ఇద్దాంలే అని దేవుడు కూడా నిర్లక్ష్యం చూపిస్తాడు. అర్థమైందా? మొదటి మాట మీరు చెప్పండి. ఎలా అడుగుతారు? తిరిగి పొందుకునేలా అడగాలి. అర్థమైందా? అడిగింది ఏదైనా, స్వస్థత అడుగుతున్నావా, ఆరోగ్యం అడుగుతున్నావా, ఓపిక అడుగుతున్నావా, పిల్లల పెళ్లి గురించి అడుగుతున్నావా, సంపద గురించి అడుగుతున్నావా, ఉద్యోగం గురించి అడుగుతున్నావా, ఏది అడిగినా తిరిగి
అడిగింది దేవుడు ఇవ్వాలి. ఆమేన్. అర్థమైందా? రెండో మాట ఏంటిది? వెతకాలి. వెతుకుడి అని చెప్పండి. వెతుకుడి. ఎలా వెతకాలి చూడు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండును. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. చాలా ఆగిపో. ఎవరిని వెతుకుతున్నారంటండి? ఎవరిని? ఆ ఇద్దరు స్త్రీలు కూడా తెల్లవారుజామున చీకట్లో, తెల్లారలేదంటే ఇంకా తెల్లారకుండానే యేసుని వెతుకుతా వెళ్తున్నారంట. పునరుద్ధానాన్ని వెతుకుతా వెళ్తున్నారంట. ఎందుకు ఆ టైంలో వాళ్ళు వెళ్తున్నారంటే, ఒకసారి మన మార్కు సువార్త 16వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే మనకు అర్థమైపోద్ది. మార్కు సువార్త 16వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యానం చేద్దాము. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని చాలు. ఏమైందంట? శిష్యులు, దేవుడి వద్ద ఉన్న శిష్యులందరూ ఏం చేస్తున్నారంట? ఆయన లేడు, నాతో మా దేవుడు లేడు, మా బలం పోయింది, నా ఆస్తి పోయింది, నా సంపద పోయింది అని కూర్చొని ఏడుతున్నారంట. కానీ ఈ మరియా, మగ్దలేని మరియా అనేటువంటి స్త్రీ ఏం చేస్తుందంట? యేసుని వెతుకుతా వెళ్తుంది. ఎందుకు వెతుక్కుంటా వెళ్తుందంటే, వీళ్ళు ఎందుకురా ఏడుస్తున్నారు, వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? నా దేవుడు చెప్పాడు కదా 3వ రోజు తిరిగి లెగుస్తానని, పునరుద్ధానాన్ని చూడాలి ఇప్పుడు నేను వెళ్ళి అని యేసుని వెతుకుతా వెళ్తుందంట. సంగతిని తెలుసుకోవడానికి అసలు పునరుద్ధానం ఉందా? ఆయన తిరిగి లెగుస్తున్నాడా లేదా? అసలు లెగిసాడా లేదా? సమాధి ఖాళీగా ఉందా లేదంటే సమాధిలో ఆయన ఉన్నాడా చూసి రావాలి. చూసి సంగతిని తీసుకొని రావాలా, తెలుసుకోవాలి. అసలు పునరుద్ధానం ఉందా లేదా, తిరిగి లెగిచారా లేదా, తిరిగి లెగిచారా లేదా అని యేసుని వెతుకుతా వెతుకుతా వెతుక్కుంటూ సంగతిని కనుక్కోవడానికి వెళుతుందంట. హల్లెలూయా. ఎక్కడికి వెళుతుంది? యేసుని వెతుకుతూ వెళ్తుంది. ఆయన సమాధి వద్దకు వెళ్తుంది. ఎందుకంటే తక్కిన శిష్యులందరూ కూడా కూర్చొని ఏడుస్తున్నారంట ఆయన లేడని. కానీ ఈవిడ ఎందుకులా కూర్చొని ఏడవడం? తెలుసుకుందాం, అసలు ఉండిద్దా ఉండదా, ఆయన లెగుస్తాడా లేకబడా, జరిగిద్దా జరగదా. మనం కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తాం? సమస్య వచ్చిందనుకో కూర్చొని బాధపడము, కన్నీరు కాచడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం చేస్తాం, కూర్చొని ఏడుస్తా ఉంటాం శిష్యుల మాదిరిగా. కానీ మగ్దలేని మరియా అన్నటువంటి స్త్రీ ఏం చేసిందంటే, నేను కూర్చొని ఏడవడం ఎందుకు, ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా ఆయన లెగిసాడో లేదో, పునరుద్ధానం జరిగిందో లేదో, ఆయన తిరిగి లెగిచాడో లేదో తెలిసిపోతుంది కదా, సంగతి తెలిసింది కదా అని బయలుదేరిపోయిందంట. యేసుని వెతకడానికి బయలుదేరిపోయిందంట. వెళ్ళి చూడగానే పునరుద్ధానం జరిగిపోయింది. యేసుని వెతుకుంటూ వెళ్ళిపోయింది. పునరుద్ధానుడని యేసుని ఎదుర్కొనుందండి. పునరుద్ధానుడని యేసుని చూసేసిందంట. పునరుద్ధానముని చూసేసిందంట. కష్టాన్ని వదిలేసింది, దుఃఖాన్ని వదిలేసింది, బాధ వదిలేసింది. యేసుని వెతుక్కుంటా వెళ్ళిపోయింది. మీరు ఒక మాట గమనించండి, శిష్యులకు బాధ ఉంది, దుఃఖం ఉంది, ఈవిడికి లేదా? ఉంది. ఆ దుఃఖాన్ని కూడా విడిచిపెట్టి యేసుని వెతుక్కుంటా వెళ్ళిందంట. ఏమండి, తెలుసుకుందాం అసలు జరిగిద్దా జరగదా ఈ కార్యం. జరిగిద్దంటే హోప్స్ పెట్టుకోవచ్చు, జరగదమ్మా వద్దమ్మా క్యాన్సిల్ అంటే ఏదో రకంగా ఏదో చేద్దాం అన్న ఇదితో బయలుదేరింది. నువ్వు కూడా నీ సమస్యలు యేసుని వెతుకు, మనుషులు వెతుకబాక. యేసుని వెతుక్కుంటూ మనం వెళ్ళామనుకో, ఆ యేసు నీ సమస్యకి పరిష్కారాన్ని ఇస్తాడు.
ఆవిడ సమస్య ఏంటి? యేసు లేడని అందరూ దుఃఖపడుతున్నారు. అయితే ఇవిడ కనుక్కోవడానికి వెళ్ళింది. తిరిగి వస్తాడా రాడా, పునరుత్థానం జరిగిద్దా జరగదా అని వెళ్ళి కనుక్కోవడానికి వెళ్ళింది. ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. పునరుత్థానాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. పునరుత్థానం జరిగిద్దా జరగదా అనుకుంటూ వెళ్ళింది. పునరుత్థానుడే ఆవిడకి ఎదురుపడి తిరిగి వచ్చిందంట. ఒకసారి చూడు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. అబ్బా, యేసునే వెతుక్కుంటే వెళ్ళిందంట. కానీ యేసే ఏమని వెతుక్కుంటూ వచ్చేసాడంటండి. యేసే ఏమకి ఎదురు పడిపోయాడటండి. ఏమండి ఎదురు పట్టమే కాదు, నీకు శుభమగునుగాక అని లగగానే ప్రవచనం పొందేసుకుంది అక్కడ. హల్లెలూయా. వాళ్ళు మాత్రం ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని కూర్చున్నారు. ఏం మాత్రం వెతికింది, దేవుణ్ణి వెతికింది, సంగతిని శోధించింది. సంగతిని శోధించుట రాజులకు ఘనత అని కీర్తనల గ్రంథంలో రాయబడింది. ఏమా శోధించింది, జరిగిద్దా జరగదు ఈ కార్యం. ప్రభా, నా భర్త మారతాడా మారడా, నా అప్పులు తీరతాయా తీరవా, నా జీవితంలో పునరుత్థానం ఉందా లేదా, ఆశీర్వాదం ఉందా లేదా, నా బ్రతికిందేనా, నా బ్రతుకులో మార్పు జరిగిద్దా, నా బిడ్డలు మారుతారా, నా తల్లిదండ్రుల పరిస్థితి మారిద్దా అని శోధించు ప్రభు దగ్గర. నువ్వు కూడా వెతుకు ప్రభు దగ్గర సమాధానాన్ని. మగ్దలేని మరియా ప్రభు దగ్గర సమాధానాన్ని పొందుకోవడానికి, సంగతిని తెలుసుకోవడానికి పరిగెత్తింది. ఆయన వెతుక్కుంటూ వెళ్ళింది. ఆయనే ఎదురొచ్చి కబురు అందించాడు. కబురుతో పాటుగా దీవెన కూడా, శుభవచనాన్ని కూడా పొందేసుకుందండి. హల్లెలూయా. ఎలాగా? ఎందుకంటే దేవుడిని చూడాలన్న తపన ఆయన్ని వెతికేలా చేసింది. నీకు ఆయన్ని చూడాలని ఉందా? సమస్యలు, నీ సమస్యలు ఆయన చూడాలంటే ఎవరిని చెప్పవసరంలో ప్రార్థన చేయాలి. ఎవరిని నీ చెప్పవసరం లేస్తే ఆయన అడుగు అని నువ్వే వెళ్ళి వెతికేస్తావు. నువ్వే వెళ్ళి వెతికేస్తావు. అయ్యా, నా భర్త మారతాడా మారడా, వెతుకు, సమాధానం వెతుకు దేవుడి దగ్గర. సంగతిని వెతికింది మగ్దలేని మరియా. వెతుక్కుంటూ వెళ్ళింది దేవుడిని. ఉందా లేదా పునరుత్థానం అసలు, ఆయన లెగిచాడా లేదా? నువ్వు కూడా వెళ్ళి వెతుకు ఆయన్ని. నా భర్త మారతాడా మారడా, నా కుటుంబం మారిద్దా మారదా, నా పరిచయం వృద్ధి జరిగిద్దా జరగదా, నా కుటుంబం బ్లెస్ అయిద్దా అవదా, నేను దీవించబడతానా లేదా? వెతుకుతా వెళ్ళు, వెతుకుతా వెళ్ళు, వెతుకుతా వెళ్ళు. నువ్వు సమాధానము కొరకు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తే పునరుద్ధానుడే నీకు ఎదురై సమాధానం ఇచ్చేస్తాడు, శుభవచనాలు చెప్పేస్తాడు, ప్రవచనం ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఏమండి, పునరుత్థానమును వెతికిన వారికి నేను తిరిగి బలపరచబడాలా, నేను తిరిగి కట్టబడాలా, నేను ఇలా ఉండడానికి వీల్లేదు, నేను ఆశీర్వదించబడాలా, నేను భక్తిలో పడిపోవడానికి వీల్లేదు, నేను తిరిగి మరలా బిల్డ్ అవ్వాలి అన్న ఆశతో ఎవరైతే పునరుత్థానమును తిరిగి పొందుకోవడానికి వెతుకుతారో తప్పకుండా పునరుత్థానుడే వాళ్ళకి ఎదురుగా వచ్చి, అంటే తిరిగి లెగిచిన నా యేసే నీకు ఎదురుగా వచ్చి నీకు కావాల్సిందని నీ చేతులు పెట్టి వెళ్ళిపోతానంట. గట్టి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరిపోదు. ఇంకొంచెం బిగ్గరగా గట్టు బిగ్గరగా పునరుత్థానుడు నీ జీవితంలో కార్యము చేయాలి. కొడు బిగ్గరగా ఎదురుగా వచ్చి నీకు ఆశీర్వదించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు, ఫలింపజేయబడుతున్నాడు. Glory to Jesus. Glory to Jesus. Glory to Jesus. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. అయ్యా, నా భర్త మారాలి. మారతారు అసలు, ముందు మారతాడా మారడా, దేవుడి దగ్గర సంగతిని తెలుసుకో ముందు. అంతేనా? ఒక బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళ కోసం ముందుగా దారి మధ్యలో ఎవరినో ఒకరు కనుక్కున్నా, అమ్మా బావిలో నీళ్ళు ఉన్నాయా అని కనుక్కున్నావు అనుకో, ఉన్నాయన్నా అనుకో, నువ్వు వెళ్ళిన ప్రయోజనం ఉండిద్ది. నీళ్లు లేకుండా నువ్వు వెళ్ళి ఎంత తోడినా ప్రయోజనం ఉండిద్దా? ఉండదు కదా. అదే మాదిరిగా ప్రభువుని అడుగు, నా భర్త మారతాడా మారడా, నా ఇల్లు కట్టబడదా, ఈ వివాహం నీ చిత్తమా కాదా, ఈ వ్యక్తి నీ చిత్తమా కాదా? ప్రభువుని అడుగు, సంగతిని వెతుకు, సమాధానాన్ని వెతుకు, క్రీస్తుని వెతుకు, నీ సమస్యలో క్రీస్తుని వెతుకు,
నీ సమస్యలో క్రీస్తుని వెతికితే క్రీస్తే నీకు ఎదురుగా వచ్చి ఆ సమస్యకి సమాధానాన్ని ఇస్తాడంట. ప్రభు వారికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునికి స్తోత్రం కలుగును గాక. అయితే మగ్దలేని మరియ కూడా వెళ్ళేటప్పుడు డౌట్ గానే వెళ్ళింది. వెళ్తున్నాం కదా, అంత పెద్ద రాయి సమాధికి అడ్డుగా ఉంది, ఎవరు తీస్తారు? తీర్థం మన వల్ల అయ్యిద్దా అన్న సంకుచితంతోనే వెళ్ళింది. కానీ వెతుకుతుంది పునరుద్ధానుడు కదా, కాబట్టి ఆయనే ఎదురుగా వెళ్ళి ఆల్రెడీ ఆమె రాకపోయి సమాధిని తెరిచి వచ్చేసాడు అక్కడ. అమ్మా, నీ బాధలు మనుషుల్ని వెతకబాక. నువ్వు వెతుకుతున్నావు కానీ మనుషుల్ని వెతుకుతున్నావు, వారి దగ్గర వీరి దగ్గర సమాధానాన్ని. అదే క్రీస్తు దగ్గర సమాధానం వెతికావనుకో, క్రీస్తు దగ్గర సంగతిని అడిగావనుకో, ఆయన చెప్పేస్తాడు బావిలో నీళ్ళు ఉందా లేదా, నువ్వు వెళ్ళాలా అవసరం లేదా, నువ్వు మొరపెట్టాలా అవసరం లేదా, ప్రార్థన చేయాలా చేయక్కర్లేదా, అద్భుతం జరిగిద్దా జరగదా, స్వస్థత వచ్చిద్దా రాదా, యేసయ్య చెప్పేస్తాడు అక్కడ. ఎదురు వచ్చి నీకు శుభాభివందనాలు చెప్పి శుభం పలికి మరీ చెప్తాడు నా ప్రభు. ప్రభువుకు స్తోత్రం కలుగును. రెండవ సూత్రం ఏంటిదండి? వెతకాలి. వెతుకు, ప్రభు దగ్గర వెతుకు. నా భర్త మారతాడా? మనుషులను అడిగావు, విశ్వాసాలను అడిగావు, దైవజనులను అడిగావు, మార్పు ఉండిద్దా, అద్భుతం జరిగిద్దా, ఈ పని మొదలు పెడతానా, ఈ పని జరిగిద్దా, అడిగావు మనుషుల్ని, సమాధానం రాదు మనుషుల దగ్గర నుంచి. యేసయ్యని వెతుకు, యేసయ్య దగ్గర సమాధానాన్ని వెతుకు. వెతుకుడి మీకు దొరుకును. వెతికిన ప్రతి ఒక్కరికి దొరకబోతుంది పునరుద్ధానము ఇగుది కాలమందున. హల్లెలూయా. ఎంతమంది పునరుద్ధానమును వెతకబోతున్నారో అంతమందికి పునరుద్ధానమును నా ప్రభు దొరికించబోతున్నాడు. ఆయనే ఎదురుగా వచ్చి పునరుద్ధానం ఇవ్వబోతున్నాడు. ప్రభు నాకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సూత్రం ఏంటిది? అడగాలి. అడగాలి. రెండవది వెతకాలి. వెతకాలి. అడిగావనుకో పునరుద్ధానాన్ని దేవునికి ఇస్తాడు. వెతికావనుకో పునరుద్ధానాన్ని ఇస్తాడు. అసలు అద్భుతం ఉందా లేదా అడుగు. అదే వెతకడం అంటే. ఆశ్చర్యం జరిగిద్దా జరగదా? ఏ ప్రభా నువ్వు వస్తావా రావా ఇదంతా కాదు, నేను అనడం కాదు ముఖ్యం. నేను వెళ్తున్నా పని మీద, నాతో పాటు నువ్వు వస్తావా రావా? నువ్వు వస్తా అంటే నేను వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను. వస్తాను పదా అన్నాడు అనుకో, నీకు అక్కడ శుభమని అర్థం. అర్థమైనా? నేను వస్తాను నీతో పాటు నడువు అన్నాడు అనుకో, నువ్వు అక్కడ బ్లెస్ అవ్వబోతున్నావు అని అర్థం. ఆయన మౌనంగా లేడు అనుకో, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదని అర్థం. సంగతిని తెలుసుకున్నావు అనుకో, ధైర్యంగా నిబ్బరంగా వెళ్ళి ఆ సంగతిని అందరికీ చెప్పేయచ్చు. మగ్దలేని మరియ గనక యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచారు అన్న శుభవార్తని దొక్కపడుతున్న శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా మనం కూడా మన జీవితంలో జరిగిన అద్భుతాన్ని, ఎంతమంది ప్రజలైతే అద్భుతం చూడలేక బాధపడుతున్నారో వాళ్ళకి కూడా మనం అద్భుతంగా వెళ్ళి చెప్పేయచ్చండి. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. మగ్దలేని మరి ఒకటి పునరుద్ధానం చూసింది, శిష్యులు చూడాల. పునరుద్ధానుడైన యేసును మొదటిగా చూసింది ఆవిడే. అవునా? నీవు కూడా నీ జీవితంలో పునరుద్ధానంలో చూసి నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని అందరికీ చెప్పాలి. ఆశ ఉంటే దేవుడు చేస్తాడండి తప్పకుండా. ఈ రెండు సూత్రాలు పాటించు. అడుగు, ఇచ్చేదాకా అడుగు. వెతుకు, జరిగితే జరగదా, ఇస్తావేమో అడుగు. ఇస్తానమ్మా అని అనుకో, చెయ్యి చేసి అడుగు. అడుగుతూనే ఉన్నాడు. ఇస్తాను అన్న మాట చెప్పాడు అనుకో, అడుగుతానే ఉండిచ్చేదాకా. ఇస్తాన్నావుగా, ఇవ్వు. ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభా. మారుస్తాన్నావుగా, మార్చయ్యా, మార్చయ్యా. అడుగు, వెతుకు. రెండవది. మూడవ మాటగా ఆఖరి మాట నేను చెప్పి ముగించబోతున్నా. మత్తయి సువార్త 7:8 అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు. అడిగితే పొందుకుంటాం, ఓకేనా? వెతికితే దొరికిద్ది. మూడవది తట్టమంటున్నాడు దేవుడు. ఈ మూడు మాటల్లో ఒకటైనా పాటించి చూడు. అడుగు, ఫస్ట్ అడగడం నేర్చుకో. అడుగుతున్నావా? అడిగిన తర్వాత ఒకసారి వెతుకు. ఇంతసేపు అడుగుతున్నాను కదా ప్రభా, నేను అడిగింది నేను పొందుకుంటానంటావా? అడుగుతున్నావు, కరెక్ట్, బాగుంది. నేను అడుగుతుంది నాకు దొరికిద్దంటావా అని ఒకసారి వెతుకు సమాధానాన్ని ప్రభు దగ్గర. వెతికావా? దొరికిద్దన్నాడా? ఓకే, ఇప్పుడు తట్టాలి. ఎలా తట్టాలి? ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు.
ఆదికాండము 39వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి పనులలో ఎవరునూ అక్కడ లేడు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఎవ్వరు లేరు ఇంట్లో. తప్పు చేయడానికి, పాపం చేయడానికి అవకాశం దొరికింది యోసేపుకి. రాణి వచ్చే అవకాశాన్ని ఇస్తుంది. ఏమండి? రాణి వచ్చే అవకాశాన్ని ఇస్తుంది. ఎవ్వరు లేరు ఇంట్లో. తీసుకోవచ్చు కదా, అంగీకరించవచ్చు కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. కానీ అన్నాడు, నాకు నీ మీద అధికారం లేదు, నాకు నీ మీద అధికారం లేదు. అప్పుడు దాకా యోసేపు గుంటలో వేయించబడ్డాడు, చెరసాల్లో వేయించబడ్డాడు, అనేకమైన పనులు చేశాడు, రాళ్లతో కొట్టించబడ్డాడు, అబ్బా దూషించబడ్డాడా, ఎన్నో మాటలు అనిపించుకున్నాడు, ఎన్నో మార్లు ప్రార్థన చేశాడు. కానీ యోసేపు తన జీవితంలో చేసిన ఒకే ఒక పని తనని ఒక్కసారిగా పునరుద్ధాన శక్తి ఇచ్చేసింది. ఏంటిదయ్యా అంటే అవకాశం దొరికింది, కానీ పాపానికి తలుపు తెరవలా, పరిశుద్ధతకి తలుపు తెరిచాడు. హల్లెలూయా. తట్టాడు పరిశుద్ధత తలుపుని, ప్రభు తలుపు తెరిచేశాడంట. తట్టుడి మీకు తీయబడిన అన్నట్టుగా ఏ తలుపుని తట్టాడు? పరిశుద్ధత తలుపుని తట్టాడు. పాపం చేయలేదు, పాపపు తలుపుని తట్టలా, పరిశుద్ధమైన తలుపుని తట్టగానే దేవుడు ద్వారం తెరిచేసేసి అప్పుడు దాకా కూలీగా ఉన్నాడంట, అప్పుడు దాకా పనివాడిగా ఉన్నాడంట, అప్పుడు దాకా ఆ పని ఈ పని అదందించి చెప్పేవాడిగా ఉన్నాడంట. ఎప్పుడైతే దేవుడు హృదయం అనే తలుపును తట్టి పరిశుద్ధత అనే తలుపును తట్టాడు, తట్టగానే దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడంటే, రాజు వచ్చి, బాబు నాకు ఒక 10 రూపాయలు కావాలయ్యా, అయ్యా నువ్వు తాళం చెబితే నేను ధనం తీసుకొని వెళ్తాను హల్లెలూయా అన్నటువంటి రేంజ్ లో దేవుడు నిలబెట్టేశాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును. అప్పుడు దాకా 10 రూపాయలు రాజు నుంచి అడుక్కోవాలి. కానీ ఎప్పుడైతే ఈ పని చేశాడో, దేవుడు హృదయాన్ని పరిశుద్ధతతోటి ఎప్పుడైతే తట్టాడో, అబ్బా వీడికి అవకాశం వచ్చినా వాడుకోలే, తట్టాడు నా హృదయాన్ని, తీసేస్తున్న తలుపు నేను అని ద్వారం తెరిచాడు ఆశీర్వాదంతో. ఎప్పుడు దాకా రాజు మీద ఆధారపడ్డాడు, ఇప్పుడు రాజు ఉంచట, అయ్యా ఆహారం ఎంత ఉంది మాకు పెడతావా, కొంచెం ధనం ఎంత ఉంది, కొంచెం నాకు అవసరం ఉంది ఇస్తావా, బంగారం ఎంత ఉంది నాకు కొంచెం కావాలి ఇస్తావా అని అడిగి రేంజ్ లో ప్రభు పెట్టేశాడంటే రాజ్యం మొత్తం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. రాజ్యంలో ఒక బానిసగా వెళ్ళాడు, పనివాడిగా వెళ్ళాడు, అర్థమైందా? కానీ ఒక్క పని తట్టాడు, హృదయాన్ని తట్టాడు. ఈ రోజున పరిశుద్ధతను నువ్వు తట్టితే గనక దేవుడు నిన్ను పునరుద్ధరించేస్తాడండి. పూర్వ వైభోగాన్ని మరలా తెస్తాడు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని వైభోగాన్ని, మహిమను యోసేపు చూసినట్టుగా నువ్వు కూడా చూస్తావండి. యోసేపు జీవితం అంతకుముందు బాగుంది, కానీ ఇంత బాగోలా. ఎప్పుడైతే పరిశుద్ధమైన తలుపును తెచ్చాడో యోసేపు జీవితం అదిరిపోయింది. హల్లెలూయా. ఫస్ట్ 2 టైపులు ఏంటంటే పోగొట్టుకున్నది తిరిగి పొందుకుంది. ఈ లాస్ట్ తట్టడం ఏంటంటే అండి, లేని దాన్ని కూడా తీసుకొచ్చి అద్భుతంగా రాజు మొత్తం రాజ్యం అంతా యోసేపు చేతిలో పెట్టేశారట. లేని ఆశీర్వాదాన్ని కూడా తీసుకొచ్చి పునరుద్ధానుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, పునరుద్ధానుడు నిన్ను లేపునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, అభివృద్ధి చేయునుగాక, ఫలించబడునుగాక. ఆగండి. బంధువులు, అన్నలు
ఏ అన్నలు అయితే చెరసాల్లో వేయించారు, ఏ అన్నలు గుంటల్లో వేశారు, ఏ అన్నలు సంపాదన చూసారో వాళ్ళే వచ్చి అన్న, అయ్యగారు మాకు కొంచెం ధాన్యం కొరతగా ఉంది, మా ఊర్లో ఆహారం మాకు ఇస్తారా అని పాదాలకు నమస్కారం చేసి అడుగుతున్నారట. అంత గొప్ప రేంజ్ లో పెట్టాడు దేవుడు అండి. ఈ 3 సూత్రాలను పాటించగలిగితే నీ జీవితంలో పునరుత్థాన శక్తిని ఎవ్వరు ఆపలేరు. మొదటిది అడుగు, రెండవది వెదుకు, మూడవది తట్టు. ప్రభు హృదయాన్ని తట్టు. తట్టడంతా తీసేశాడు దేవుడు, ఆశీర్వాదపు ద్వారా తీసేశాడు. నీవు నీ జీవితంలో కూడా పరిశుద్ధతతో ప్రభుని ఎదుర్కో. ప్రభు హృదయాన్ని తట్టు చాలు. పరిశుద్ధంగా ఉండి పాపపు అవకాశాలు వచ్చినా చేయకుండా, లోకపు అవకాశాలు వచ్చినా పడిపోకుండా, లోకం వైపు తిరగకుండా, మనుషుల వైపు తిరగకుండా, మనుషుల ఆలోచన వైపు తిరగకుండా, పాపపు ఆలోచన వైపు తిరగకుండా, శరీరం చెప్పిన మాట వినకుండా యేసు వైపుగా నువ్వు తిరగగలిగితే ఆశీర్వాదపు ద్వారములు అద్భుతంగా తెరిచేస్తారట. ఆ ద్వారాలకు ఇక పులి స్టాప్ ఉండదు, ఎంతవరకే లిమిట్ ఉండదు, ఎంతే ఆశీర్వాదం అని లిమిట్ ఉండదు. లిమిట్ లేని క్రెడిట్ కార్డులు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిపోతున్నాను ప్రభు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. లిమిట్ ఉండదు, ఇంతే వాడాలి రోజుకి అన్న లిమిట్ లేకుండా ఆశీర్వాదము నా ప్రభు ఇచ్చును గాక. ప్రభువు స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి కావాలి పునరుత్థానము? ఎంతమంది జీవితాల్లో పునరుత్థానం కావాలా? అయితే మీరేం చేయాలి? మొదటి చెప్పండి అందరూ కలిసి. అడగాలి. అడుగుతావా? ఇచ్చేదాకా. రెండవదిగా వెతుకు. జరిగిద్దా జరగదా? అడుగు ప్రభుని. మూడవది ప్రభు నీ పట్ల ఆశీర్వాదములు ద్వారములు తెరచునుగా. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు లెగిచాడు, మనము కూడా లెగవాలా? మనము కూడా ఆశీర్వాదంతో లెగాల. నీ బంధువులు నిన్ను దాదాపు ఒక 2-3 సంవత్సరాల క్రితం చూసారేమో, మరలా తిరిగి ఒక 2 సంవత్సరాల తర్వాత, నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత నీ దగ్గరికి నిన్ను చూడడానికి వచ్చేటప్పుడు నీ రేంజ్, అరే ఇక్కడ వాళ్ళు ఇల్లు ఉండాలి వాళ్ళేనా అని వచ్చి నిన్ను అడిగే రేంజ్ లోకి రావాలండి. హల్లెలూయా. అదే ఆశీర్వాదం అంటే. యోసేపుని అన్నలు గుర్తుపట్టలేకపోయారంట, గుర్తు తెలియకుండా మారిపోయాడంట. ఇంతకుముందు బానిసండి, మరి ఇప్పుడు రాజు కింద అసలు మామూలు రాజు మొత్తం ఈ చేతిలో ఉంది కదా, రాజు అధికారం అంతా ఈ చేతిలోనే ఉంది కదా. ఆ ఆభరణాలు గాని, ఆ టీవీ గాని, ఆ రూపమే గాని, ఆ వస్త్రం గుర్తెరగలేదంట. నీ బంధువులు కూడా నీ కుటుంబాన్ని చూసి అలా ఆశ్చర్యపడిపోవాలి. మా చుట్టాలు ఇక్కడ ఉండాలండి, వాళ్ళు ఎక్కడుంటారు అడ్రస్ చెప్తారా అని నిన్ను వచ్చి అడుగును గాక. ఆ రేంజ్ లో ప్రభు మనల్ని నిలవబెట్టును గాక. హల్లెలూయా. ఇది జరగాలంటే పునరుత్థానం జరగాలి. పునరుత్థానం జరగాలంటే ఈ 3 సూత్రాలు పాటించాలా? ఈ 3 సూత్రాలను చేయగలిగితే నా ప్రభు నీ పట్ల ఆశీర్వాదపు ద్వారములు తెరవబోతా ఉన్నాడు. పునరుత్థానపు శక్తిని జీవితంలో చూడబోతున్నావు. పునరుత్థానపు అభిషేకం నీ జీవితంలో కలుగును గాక. పునరుత్థానపు బలము జరుగును గాక. ఆయన తిరిగి లెగించినట్టుగా మనము కూడా నూతన బలముతో తిరిగి లెగించదుము గాక. నూతన ఆశీర్వాదములతో తిరిగి లెగించదుము గాక. నూతన తలంతులతో తిరిగి లెగించదుము గాక. నూతన ఫలింపుతో తిరిగి లెగించదుము గాక. నూతనమైన అభివృద్ధితో తిరిగి లెగించదుము గాక. నూతనమైన సమృద్ధితో మనము తిరిగి లెగించదుము గాక. నూతనమైన సమృద్ధి చేత ప్రభు మనల్ని దీవించి లేవనెత్తును గాక. ఆయన మనల్ని ఫలింప చేయును గాక. Jesus mighty name. Hallelujah, 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 hallelujah. ప్రభువు స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానంలో ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించి అభిషేకించి 30గా 60గా 100గా ప్లస్ చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం.